డిఓ గారు ఉన్నారు. వీళ్ళు కష్టపడి ఒక లక్ష్యాన్ని ఎంచుకొని వచ్చారు. నేను పోలీస్ ఆఫీసర్ కావాలి, నేను విద్యాశాఖ అధికారి కావాలి, 10 మందికి సేవ చేయాలని చెప్పి వచ్చారు. ఇలా కలెక్టర్స్ నేను కలెక్టర్ కావాలి, నేను ఐపీఎస్ కావాలి, నేను డాక్టర్ కావాలి, నేను ఇంజనీర్ కావాలని చెప్పి ఒక లక్ష్యాన్ని ఎంచుకొని వాళ్ళు వచ్చారు. ఇవాళ మీరు కూడా మీ పేరెంట్స్ ఏం చేస్తారు, నా బిడ్డ నా కొడుకును ఒక డాక్టర్ చేయాలి, ఒక ఇంజనీర్ చేయాలి, ఒక ఐపీఎస్ చేయాలి, ఒక ఐఏఎస్ చేయాలని చెప్పి ఏదో ఒకటి మీకు చెప్తారు. బిడ్డ నేను మంచిగా చదివిస్తున్నా. ఇంట్లో పేరెంట్స్ ఎంత కష్టం వచ్చినా మీకు చెప్పుకోరు. వాళ్ళు బయట తిండి లేకుండా మీరు చెప్పుకోరు. వాళ్ళకి ఆరోగ్యం మంచి లేకుండా మీ మీద మీరు బాధపడతారు, మీకు ఏం చెప్పరు. మా పిల్లలు మంచిగా చూసుకోవాలి, వాళ్ళ కష్టాలు తెలియదు, వాళ్ళు మంచిగా చదువుకోవాలి, వాళ్ళని చదువుకోవాలని చెప్పి ఉద్దేశంతో మీ పేరెంట్స్ మనం చదువుకుంటారు. మీకు చెప్తారు, బిడ్డ నువ్వు డాక్టర్గా, బిడ్డ నాకు కష్టపడి చదివిస్తున్నా, నువ్వు ఇంజనీర్గా అని చెప్తారు వాళ్ళు. కాబట్టి మీరు చదువుకున్నప్పుడు మీ బుక్స్ పేపర్స్ తిప్పేటప్పుడు తల దించుకొని చదవాలి. చదువులో పుస్తకాలు ఏం కావాలంటే, అబ్బా మా నాన్న రోజు కూలి పని చేసి నన్ను చదువుకుంటున్నా చదివిస్తున్నాడు, అబ్బా మా అమ్మ తిండి లేకుండా కూడా నేను ఇబ్బంది పడకుండా, నన్ను ఇబ్బంది పెట్టకుండా నాకు స్కూల్ ఫీజులు కడుతున్నారు, నాకు బట్టలు కొనిస్తున్నారు, నాకు పండుగలకు మంచిగా చూసుకుంటున్నారు, నన్ను మంచిగా చదువుకుంటున్నారు అని చెప్పి మన తల్లిదండ్రులు పడే కష్టాలు మనం చదువుకున్న బుక్స్లో కనబడాలి. నేను మళ్ళీ చెప్తున్నా, మీరు తల దించుకొని కష్టపడి మీ తల్లిదండ్రుల కష్టాలు తెలుసుకొని చదవండి. భవిష్యత్తులో తల ఎత్తుకొని బతుకుతారు మీరు, తల ఎత్తుకొని బతుకుతారు మీరు. కాబట్టి మన సైకిల్ ఇష్టం కదా, సైకిల్ ఇష్టం అయిపోయి ఆరామ తిరగదు. నేను సైకిల్ మీ పేరెంట్స్ కష్టపడి మిమ్మల్ని చదువుకుంటారు కాబట్టి, మీ పేరెంట్స్ మీకు ఒక లక్ష్యాన్ని ఇచ్చారు కాబట్టి, ఆ లక్ష్యం చేరుకోవాలంటే నేను కూడా మీ ఒక భాగస్వామి ఒక చేదోడు వాదోడుగా ఉండాలని చెప్పి మాత్రమే సైకిల్ ఇస్తున్నా. మీరు తొక్కే సైకిల్ తొక్కేటప్పుడు మీకు ఏం కావాలి, మా నాన్న నన్ను డాక్టర్ కావాలన్నాడు, ఈ సైకిల్ తొక్కుంటా డాక్టర్ అవుతా. మా నాన్న నన్ను ఇంజనీర్ కావాలన్నాడు, నేను ఈ సైకిల్ తొక్కుంటా ఇంజనీర్ అవుతా. మా నాన్న నన్ను కలెక్టర్ కావాలనుకున్నాడు, ఈ సైకిల్ తొక్కుంటా నేను కలెక్టర్ అవుతా అనే ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికే మీకు సైకిల్స్ తప్ప ఏదో షో పాలిటిక్స్ కోసమో పేరు కోసమో దానికోసమో కాదు. పేరు కోసం ఇస్తారు కదా, 2 అరటిపళ్ళు ఇచ్చి పేపర్లో ఫోటో ఇచ్చుకుంటారు. అన్నది పళ్ళ పంపిణీ అంటారు, 10 మందికి దాదాపు పెట్టి అన్నదానం అంటారు, లేకపోతే బ్రెడ్ ప్యాకెట్ ఇచ్చి సేవా కార్యక్రమం అంటారు. ఇది కాదు, దానికోసం ఇయ్యలే. నాకు 10 మందికి ఇచ్చినట్టే 50 మందికి ఇచ్చినట్టే. కానీ వాళ్ళు ఏం చేసినాం, కరీంనగర్ పార్లమెంటు పరిధిలో ప్రతి విద్యార్థులకు 10th క్లాస్ విద్యార్థులకు గవర్నమెంట్ స్కూల్ అందరూ కూడా ప్రతి ఒక్కరికి సైకిల్స్ అందరికి ఇచ్చినాం. నెక్స్ట్ ఇవాళ మానకొండ కూడా, అసలు ఇవాళ మానకొండ లోకల్ వాళ్ళకి వచ్చారు. ఈ నియోజకవర్గం మొత్తం కూడా అన్ని మండలాలకు సైకిల్స్ పోతాయి. రేపే ఈ 4-5 రోజుల్లో పోతాయి. అందరికి సైకిల్ ఇస్తాం, ఎవరికి సైకిల్ రాకుండా ఉండదు. సైకిల్ ఇవ్వాలి, ఇస్తామో ఇవి ఇస్తూనే ఉంటాం. మీకే కాదు, నెక్స్ట్ 9th క్లాస్ వాళ్ళు 10th వస్తే వాళ్ళకు కూడా సైకిల్స్ ఇస్తాం. నెక్స్ట్ 8th క్లాస్ వాళ్ళు 10th వస్తే వాళ్ళకు కూడా సైకిల్స్. చెప్పండి మీరు స్కూల్కి పోయి, అరే మీరు ఏం బాధపడకండి, మేము 10th కాబట్టి సంజయ్ అన్న మాకు సైకిల్ ఇచ్చిండు, మోడీ గిఫ్ట్ ఇచ్చిండు, మీరు 9th కదా, మీరు 10th వచ్చినాక మీకు కూడా సంజయాన్ని ఇస్తారని చెప్పండి స్కూల్లో పిల్లలకు. మీ 8th క్లాస్లో కూడా చెప్పండి సైకిల్స్ ఇస్తామని, పక్కా ఇస్తా. దీని ద్వారా గవర్నమెంట్ స్కూళ్ళలో అటెండెన్స్ పెరుగుతుంది, డ్రాప్ అవుట్స్ తగ్గుతాయి, ప్రతి ఒక్కరు కూడా చదువుకోవాలన్న ఆలోచనతో ఉంటుంది. కాబట్టి తప్పకుండా నేను ప్రభుత్వ పాఠశాలను మంచి ఆలోచన చేస్తున్నాం. కాబట్టి మీరందరూ కూడా మీ పేరెంట్స్, మీ ఉపాధ్యాయులు ఇచ్చిన లక్ష్యాన్ని చేరుకునే విధంగా మీరు కష్టపడి పనిచేయండి. దాన్ని మంచిగా వాడుకోండి. దాని స్టిక్కర్ ఉంటుంది, స్టిక్కర్ తీసేస్తారు అనుకోండి, ఏమవుతుంది సైకిల్ అప్పుడు, సైకిల్ మనకు గుంజుకున్నాడే. స్టిక్కర్ తీసేద్దాం మీద ఉండే అర్థం వచ్చాలి. మళ్ళీ బయట, ఎందుకంటే బయట ఊకే కుట్టు మిషన్ ఇస్తా అంటే నేను, ఈ కుట్టు మిషన్లు ఇస్తే మళ్ళీ పోయా బయట అమ్ముకుంటారు, పోదు మళ్ళీ అవే సైకిల్స్ అంటే పోతాం. మళ్ళీ ఆ పావురాలు ఎగరేస్తాం కదా, మీకు తెలియదు, పావురాలు ఎగరేస్తాం అప్పుడప్పుడు మేము. ఇక్కడి నుంచి పావురం ఎగరేస్తే ఆ పావురం ఎడిపోతుంది తెలుసా, మళ్ళా ఎడిపోతుంది, ఎక్కడైతే కొన్నామో ఆడికే పోతుంది పావురం. అది నేను ఒకసారి సర్కస్ వల్ల పావురం ఎగరేస్తున్నా, ఆ పావురం కాళ్ళకు చిన్న గాయమైంది, ఎగరేసిన. మళ్ళా 5 days అవుతుంది, మళ్ళీ సేమ్ ప్రోగ్రామ్ పెట్టినా, సేమ్ అదే పౌరం చేతికి వచ్చింది. ఇది ఏందని తెలుసా సార్, ఈ పౌరాలదంతా గమ్మతి ఉంటుంది సార్. పౌరాలదంతా వాడు మనకు 50 పౌరం ఇస్తాడు, అది ఎగిరేస్తే మళ్ళీ 100 దగ్గరికి వస్తుంది, మళ్ళీ 50 రూపాయలు తీసుకుంటాడు మళ్ళీ అన్నాడు. కానీ ఈ సైకిల్ మళ్ళీ సైకిల్స్ అని వద్దు. అందుకే నేను హుషారు కొద్దీ అన్ని ఆరెంజ్ కలర్ సైకిల్ ఇచ్చిన, ఈ అమ్మినా వాళ్ళు కొన్నారు ఇక. కాబట్టి ఇది మోడీ గిఫ్ట్ అమ్మా, మీరు గుర్తుంచుకోండి. మీ అమ్మా నాన్న మీకు ఇంతవరకు ఏం గిఫ్ట్ ఇవ్వలే, ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి గిఫ్ట్ ఇవ్వలే. మీ జీవితంలో మొట్టమొదటి గిఫ్ట్ ఎవరిచ్చారు? మోడీ ఇచ్చాడు. కాబట్టి మీ జీవితాలు ఎప్పుడు మర్చిపోరు ఇది. ఎందుకంటే ఇలా చూస్తే
ఇవాళ చాలా మంది స్టూడెంట్స్తో మాట్లాడితే నాకే బాధ అనిపించింది. ఇంకా సరే మళ్ళీ 9th క్లాస్కి ఇవ్వాలన్నా వద్దా 9th క్లాస్ కూడా ఇద్దామని ప్లాన్ చేస్తున్నా, మళ్ళీ పేపర్ రాకుండా ఇప్పుడే మళ్ళీ బండి సంజయ్ 9th క్లాస్ ఇస్తాను ఇంకా ఇస్తలే ఏంటంటే సోషల్ మీడియాలో పెడతారు. మీకు గన్నేరువరం బ్రిడ్జ్ గట్నే అయింది, గన్నేరువరం బ్రిడ్జ్ గట్నే అయింది. నేను ఏదో ఎలక్షన్స్ అప్పుడు ఎంపీ ఎలక్షన్స్ తర్వాత ఈ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్ రిజల్ట్స్ రాకముందు ఎంపీ ఎలక్షన్స్ తర్వాత ఆ గన్నేరువరం స్పీచ్ ఇస్తున్నా. మా కారకత్త వచ్చి ఒక స్లిప్ ఇచ్చిండు. గన్నేరువరం ఉన్నారు ఇక్కడ ఉన్నారు. ఒక కారకత్త వచ్చి స్లిప్ ఇచ్చిండు, అన్న ఈ చదవన్న మనం జెడ్పీటీసీ గెలుస్తామన్నా అన్నాడు. నేను తెలియక ఈ బ్రిడ్జ్ చేయిస్తాను ఆ బ్రిడ్జ్ అంటే 5 లక్షలు 10 లక్షలు అనుకున్నా. ఈ బ్రిడ్జ్ చేయిస్తా అన్న. ఇక చూడే తెల్లారుచి బండి సంజయ్ దిష్టి వాళ్ళు కాలవటుడే రోజు కాలవటుడే. ఏమే ఆ బ్రిడ్జ్ ఎంత అంటే 100 కోట్లట. 100 కోట్లు ఏ నుంచి నన్ను అమ్మినప్పుడు కొన్నాడు. 100 కోట్లు అంటున్నారు. ఈసారి బ్రిడ్జ్ చేయిస్తున్నా. ఇప్పుడే ఎమ్మెల్యే గారిని కలిసి వచ్చిన. ఒక ఎమ్మెల్యే గారు ఊరికే బ్రిడ్జ్ అంటున్నారు. ఎట్టి బస్సులో గన్నేరువరం బ్రిడ్జ్ ఎక్కడి నుంచి చొక్కారపల్లి నుంచి గుండ్లపల్లి నుంచి